హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీకి ప్రారంభానికి ముందే టీమిండియాకి అయితే ఊహించని షాకులు అయితే తగలబోతున్నాయి. ముఖ్యంగా నలుగురు ప్లేయర్లు గాయాల తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అయితే చూడాలి. ఎందుకంటే ఆ నలుగురు ప్లేయర్లు వచ్చేసరికి జట్టులో ఉండడం జరిగింది. ఆ నలుగురు ప్లేయర్లు ఎవరు, వాళ్ళకు ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు అయితే జరుగుతుంది. దాదాపు 20 రోజులు అయితే ఈ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. ఇప్పటికీ ఐసీసీ మాత్రం అయితే ఛాంపియన్ ట్రోఫీ సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మన టీమిండియా షెడ్యూల్ వచ్చేసరికి తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తోటి, 23న పాకిస్తాన్ తోటి, మార్చి 2న న్యూజిలాండ్ తోటి అయితే తలబడబోతుంది టీమిండియా మ్యాచ్లో వచ్చేసరికి దుబాయ్ వేదికగా జరగబోతున్నట్టయితే మనకి ఇప్పటికే తెలిసిన విషయమే. అయితే బీసీఐ వచ్చేసరికి రీసెంట్గానే ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి భారత్ జట్టును అయితే ప్రకటించడం జరిగింది. 15 మందితో కూడిన స్క్వాడ్. దాని గురించి ఫుల్ అనాలిసిస్ చేసి అయితే ఒక వీడియో చేశాను, ఛానల్లో ఉంటుంది చూడండి. అయితే 15 మందిలో చూసుకుంటే ముఖ్యంగా నలుగురు ప్లేయర్లు మాత్రం అయితే ప్లేయింగ్ లెవెల్లో వచ్చే అవకాశం ఉంది. కాకపోతే నలుగురు ప్లేయర్లతో ఇప్పుడు టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ ముందైతే భారీ షాకే తగలనుంది. ఎందుకంటే వాళ్ళ ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభానికి ముందు వాళ్ళైతే గాయాలతోనే అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడిప్పుడే గాయం నుంచి అయితే కోలుకుంటున్నారు. వాళ్ళు ఛాంపియన్ ట్రోఫీ వచ్చే వరకు వాళ్ళు ఎంత మేరకు రాణిస్తారనేది అయితే ఇప్పుడు కీలకంగా మారనుంది. ఎందుకంటే వాళ్ళ నలుగురు ప్లేయర్లు వచ్చేసరికి ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం అయితే 100% కన్ఫర్మ్ అవుతుంది. ఆ ప్లేయర్స్ ఎవరు ముఖ్యంగా చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, అదేవిధంగా మహమ్మద్ షమి. నలుగురు ప్లేయర్లు వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మొట్టమొదటిగా చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్ట్ సిడ్నీలో జరిగిన టెస్ట్లో జస్ప్రీత్ బుమ్రాకి అయితే వెన్నునొప్పి గాయం అయితే అవడం జరిగింది. వెన్నునొప్పి గాయం అవడంతోనే వెంటనే స్కానింగ్ కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నట్లయితే బీసీఐ అయితే రీసెంట్గా అయితే ప్రకటించడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీ వరకు అయితే మన జస్ప్రీత్ బుమ్రా పూర్తి స్థాయిలో ఫిట్ అవుతాడని అయితే చెప్తుంది బీసీఐ మాత్రం అయితే. కానీ ఎంతవరకు ఫిట్నెస్ సాధిస్తాడని అయితే ఇప్పుడు చాలా మిలియన్ డాలర్ ప్రశ్న అయితే మిగిలింది. ఎందుకంటే బౌలింగ్ రంగంలో వచ్చేసరికి టీమిండియా ఎక్కువ జస్ప్రీత్ బుమ్రా పైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. గత కొన్ని సిరీస్ల నుంచి మనం ఇదే చూస్తూనే ఉన్నాము. అలాంటి బౌలర్ ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి దూరం అవుతే మన టీమిండియా బౌలింగ్ లైనప్ అయితే చాలా వీక్గా తయారయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి, ఛాంపియన్ ట్రోఫీ వరకు అయితే జస్ప్రీత్ బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకొని టీమిండియాకి అయితే బౌలింగ్ విభాగంలో వెన్నుముకలా ఉండే ప్లేయర్ మరి అందుబాటులో ఉండడా అయితే చూడాలి. కాకపోతే పూర్తి స్థాయిలో కోలుకోవాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా మరొక పేసర్ వచ్చేసరికి మహమ్మద్ షమి వచ్చేసరికి గత ఓడిఐ వరల్డ్ కప్ 2023లో జరిగిన ఓడిఐ వరల్డ్ కప్లో మహమ్మద్ షమీకి అయితే గాయం అవడం జరిగింది. గాయం తర్వాత కాలు వాపు అవడం జరిగింది. తర్వాత చికిత్స కూడా మహమ్మద్ షమి అయితే చేయించుకోవడం జరిగింది. చేయించుకున్న దాదాపు 1 year కాలంలో గాయం నుంచి మెల్లమెల్ల కోలుకుంటూ రీసెంట్ టైమ్స్లో డొమెస్టిక్ క్రికెట్లో మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు. రీసెంట్గా విజయ్ హజారే ట్రోఫీలో ఓడిఐ ఫార్మాట్లో వచ్చేసరికి మహమ్మద్ షమి మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. 10 ఓవర్లు బౌలింగ్ వేసి 64 రన్స్ ఇచ్చి 4 కీలకమైన వికెట్లు కూడా తీయడం జరిగింది. అప్పుడు కూడా మహమ్మద్ షమి ఫిట్నెస్ అయితే బాగానే ఉంది. కాకపోతే రీసెంట్గా T20 జట్టులో కూడా మహమ్మద్ షమి అయితే రీఎంట్రీ ఇచ్చాడు. బీసీఐ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి మరి మహమ్మద్ షమి ఎంతవరకు రాణిస్తారనేది అయితే ఇప్పుడు ప్రశ్న అయితే మిగిలింది. అయితే డొమెస్టిక్ క్రికెట్లో మంచి ప్రదర్శన చేసినా కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటాయి. డొమెస్టిక్ క్రికెట్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సినారియో మాత్రం చాలా తేడా ఉంటుంది. మరి చూడాలి ఛాంపియన్ ట్రోఫీలో మరి మహమ్మద్ షమి ఎంతవరకు సక్సెస్ అవుతారో అయితే చూడాలి. ఎందుకంటే ఇద్దరు మెయిన్ బౌలర్ టీమిండియాకు, జస్ప్రీత్ బుమ్రా అదేవిధంగా మహమ్మద్ షమి, ఇద్దరు బౌలర్ పూర్తి స్థాయిలో రాణిస్తేనే టీమిండియా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీలో విజయ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ఇద్దరు బౌలర్ రాణించకపోతే మన టీమిండియా బౌలింగ్ లైన్ పూర్తి వీక్ అయిపోతుంది. అప్పుడైతే మన టీమిండియా గెలవడం అంటే చాలా కష్టంగా అయితే మారుతుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరు బౌలర్ ఖచ్చితంగా ఛాంపియన్ ట్రోఫీ వరకు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించి ఛాంపియన్ ట్రోఫీలో మంచి ప్రదర్శన చేయాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఎంత మేరకు సక్సెస్ అవుతారో అయితే చూడాలి. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి
హార్దిక్ పాండ్యా వచ్చేసరికి ఓడిఐ ఫార్మాట్ దాదాపు 15 నెలల పాటు అయితే దూరం ఉన్నాడు. గతంలో 2022 బంగ్లాదేశ్తో జరిగిన ఓడిఐ ప్రపంచ కప్లో గాయం అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన హార్దిక్ పాండ్యా వచ్చేసరికి కేవలం T20 సిరీస్ను మాత్రమే ఆడడం జరిగింది. అదేవిధంగా ఐపీఎల్ మాత్రమే ఆడడం జరిగింది. కాకపోతే ఓడిఐ మ్యాచ్లు అంటే ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు. దాదాపు 15 నెలలు అవుతుంది. గత వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు ఆడలేదు. మరి ఓడిఐ ఫార్మాట్లో వచ్చేసరికి మన హార్దిక్ పాండ్యా ఎంత మేరకు ఫిట్నెస్ సాధిస్తాడైతే చూడాలి. రీసెంట్ టైంలో T20లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు. బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ 3 విభాగాల్లో కూడా హార్దిక్ పాండ్యా ఫుల్ ఫిట్గా అయితే ఉన్నాడు. ఓడిఐ ఫార్మాట్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. T20 ఫార్మాట్ వేరు, ఓడిఐ ఫార్మాట్ వేరు. కాకపోతే ఓడిఐ ఫార్మాట్లో వచ్చేసరికి ఎంత మేరకు ఫిట్నెస్ సాధిస్తారైతే చూడాలి. కాకపోతే మనకు కొన్ని హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే విజయ్ హజారే ట్రోఫీలో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా ఓడిఐ ఫార్మాట్లో జరుగుతుంది కాబట్టి ఫుల్ ఫిట్నెస్గా సాధించడం జరుగుతుంది. అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా మంచి ప్రదర్శన అయితే చేయడం జరుగుతుంది. అంతగానో బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ చేసినా కానీ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ అయితే ఫుల్గా ఉన్నాయని ఫిజియోథెరపీలో అయితే చెప్పడం జరిగింది. ఇది కొంచెం భారత్కి అయితే కలిసి వచ్చే అంశమే అని చెప్పుకోవచ్చు. కానీ ఎంత మేరకు మా ఛాంపియన్ ట్రోఫీలో వచ్చే వరకు రాణిస్తారైతే చూడాలి. మెయిన్గా చూసుకుంటే ముగ్గురు బౌలర్ కూడా ప్లేయింగ్ లెవెల్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు మెయిన్ బౌలర్, అదేవిధంగా ఒకళ్ళు కీ రోల్ అటు బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ కీ రోల్ పోషించే బ్యాటర్ అని చెప్పుకోవచ్చు హార్దిక్ పాండ్యా మాత్రమే. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారైతే చూడాలి. అదేవిధంగా మరొక బౌలర్ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ రీసెంట్ టైంలో కొంచెం అయితే గాయం అవడం జరిగింది. కుల్దీప్ యాదవ్ మాత్రం అయితే బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో వచ్చేసరికి అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మన కుల్దీప్ యాదవ్ రెస్ట్ తీసుకుని ఉన్న రీసెంట్ టైంలో వచ్చేసరికి గాయం నుంచి కోలుకొని పూర్తి స్థాయిలో ఫిట్నెస్ అయితే సాధించాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఇంగ్లాండ్తో జరగబోయే T20 సిరీస్కి అయితే ఎంపిక అవ్వడం జరిగింది. అదేవిధంగా ఓడిఐ సిరీస్ కూడా ఎంపిక అవ్వడం జరిగింది కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి. మరి గాయం నుంచి కోలుకున్న తర్వాత కుల్దీప్ యాదవ్ మరి ఎంత మేరకు సక్సెస్ అవుతారో అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే 4 బౌలర్స్ ఉండడం జరిగింది మన టీమిండియా. 4 బౌలర్లు మన ఛాంపియన్ ట్రోఫీలో రాణిస్తేనే టీమిండియా విజయ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ముగ్గురు అయితే మెయిన్ బౌలర్, ఒకళ్ళైతే ఆల్రౌండర్. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా మెయిన్గా వీళ్ళపైన ఆధారపడాల్సి అయితే ఎక్కువగానే ఉంటుంది. ఈ 4 ప్లేయర్లు రాణిస్తేనే ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియాకి అయితే విజయ అవకాశాలు అయితే ఉంటాయి. వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో రాణించాలని అయితే మనం మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. మరి చూద్దాం మన టీమిండియా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీలో ఎలా రాణిస్తారు, ఏ విధంగా రాణిస్తారని అయితే మరి ఫిబ్రవరి 20 నుంచి అయితే మనకైతే ఛాంపియన్ ట్రోఫీ అయితే తొలి మ్యాచ్ అయితే ఉండబోతుంది. అప్పుడైతే మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని అయితే అప్పటి వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.